యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. సో ఇవాళ ఎడిటోరియల్కి వచ్చేస్తే, ఎ కాల్ ఫర్ కేయోస్. కేయోస్ అంటే అర్థం ఏంటమ్మా? కేయోస్ అంటే గందరగోళం. కేయోస్ అంటే ఏంటి అర్థం? గందరగోళం. ఏ కాల్ ఫర్ కేయోస్ అంటే, కాల్ ఫర్ అంటే డిమాండ్ చేయడం. అంటే గందరగోళంకి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎవరు? ట్రంప్ ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా వల్ల ఇంకా గందరగోళం, పాండమోనియం క్రియేట్ అయ్యే పరిస్థితి వస్తుంది తప్పితే మంచి జరిగే అవకాశాలు లేవు అని ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ద యుఎస్ షుడ్ పుష్ ఫర్ ఎ 2-state సొల్యూషన్, నాట్ డిస్ప్లేస్ ఎంటైర్ పీపుల్. సో పాలస్తీనాలో గాజా స్ట్రిప్లో మనకి ఉన్న చాలామంది పాలస్తీనియన్స్ని అక్కడ నుంచి పంపించేయాలి. వాళ్ళని చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్కి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళందరూ అరబ్బులు కాబట్టి అరబ్ కంట్రీస్ అన్నిటికీ తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ట్రంప్ సలహా ఇచ్చారు. ట్రంప్ ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుతున్నారు. అమెరికా అనేది 2-state సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయాలి. అంటే పాలస్తీనాకి సెపరేట్ ప్లేస్ ఉండాలి, ఇజ్రాయెల్కి సెపరేట్ ప్లేస్ ఉండాలి. అప్పుడు పర్మనెంట్ పీస్ అనేది లభిస్తుంది. కానీ ఆ ఏరియా నుంచి పాలస్తీనియన్స్ అందరినీ బయటికి పంపించేయడం వల్ల కాదు అనేది హిందూ ఎడిటోరియల్ చెప్తున్న పాయింట్. అమెరికా ఈ 2-state సొల్యూషన్ కోసం మీరు ఇవ్వాలంటే పాలస్తీనాకి సెపరేట్గా ప్రాంతాన్ని అలొకేట్ చేసి వాళ్ళకి సావరెయింటీ ఇవ్వాలి. అప్పుడు గొడవలు పర్మనెంట్గా ఆగుతాయి. లేకపోతే ఈ గొడవలు ఇలా జరుగుతూనే ఉంటాయి అని అర్థం. అంతేగాని ఎంటైర్ పాపులేషన్ని అక్కడ నుంచి డిస్ప్లేస్ చేసేయాలి, అక్కడ నుంచి వాళ్ళని పంపించేయాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. When the state of Israel was created in Palestine in 1948లో ఇజ్రాయిల్ స్టేట్ క్రియేట్ చేసినప్పుడు more than 7 lakh Palestinians, the land's original inhabitants, were displaced. బేసికల్గా ఇజ్రాయెల్ అనే కంట్రీ ఒకప్పుడు ఉండేది కాదు. 1948లో అప్పటి వరకు ఓన్లీ పాలస్తైన్ మాత్రమే ఉంది. ఆ టైంలో పాలస్తైన్లోనే ఇజ్రాయెల్ అనే స్టేట్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడి నుంచి 7 లక్షల మంది పైగా పాలస్తీనియన్లు, ఇన్ఫ్యాక్ట్ ద ల్యాండ్స్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అంటే మొదటి నుంచి ఇన్హాబిటెంట్ అంటే అక్కడ ఉండేవాళ్ళు, నివాసితులు అని అర్థం. ఆ ప్రాంతంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని దేవర్ డిస్ప్లేస్డ్ అంటే అక్కడ నుంచి పంపించబడ్డారు. పాలస్తీనియన్స్ రిమెంబర్ దిస్ ఫోర్స్డ్ మాస్ ఎక్స్పల్షన్. ఫోర్స్డ్ అంటే బలవంతంగా, మాస్ అంటే ఎక్కువ మందిని, ఎక్స్పల్షన్ అంటే పంపించేయడం. దీని పాలస్తీనియన్లు ఈ రోజుకి గుర్తుపెట్టుకున్నారు. ఎలాగా? యాజ్ ది నగ్బా లేదా కెటాస్ట్రోఫే లేదా నగ్బా అనే పేరుతో పాలస్తీనియన్లు దాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. మోర్ పాలస్తీనియన్స్ వర్ ఎక్స్పెల్డ్ డ్యూరింగ్ ద 6-day వార్ ఇన్ 1967. 1967లో 6-day వార్ జరిగింది. అప్పుడు కూడా సెవరల్ అరబ్ కంట్రీస్ అన్ని పాలస్తీన్కి సపోర్ట్ చేసి వచ్చాయి, ఇజ్రాయెల్తో వార్లోకి వెళ్ళాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ అందరినీ ఓడించేసింది. ఆ టైంలో కూడా చాలామంది పాలస్తీనియన్స్ ఎక్స్పెల్డ్ అంటే అర్థమేంటి? పంపించబడ్డారు. అక్కడ నుంచి, ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించబడ్డారు, తోసివేయబడ్డారు అని చెప్పొచ్చు. సమ్ మూవ్ టు గాజా, కొంతమంది గాజాకి మూవ్ అయ్యారు. అదర్స్ టు ది వెస్ట్ బ్యాంక్, ఇంకొంతమంది వెస్ట్ బ్యాంక్కి మూవ్ అయ్యారు. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ విత్ ఇన్ పాలస్తైన్. వైల్ ద మెజారిటీ ఫ్లడ్ టు అదర్ కంట్రీస్. ఫ్లడ్ అంటే పారిపోయారు, బయటి కంట్రీస్కి చాలామంది పారిపోయారు. వేర్ దే అండ్ దేర్ డిసెండెంట్స్ ఆర్ రెఫ్యూజీస్. ఆ అదర్ కంట్రీస్లో వాళ్ళు, వారి యొక్క డిసెండెంట్స్ అంటే వాళ్ళ తర్వాత తరాలందరూ కూడా రెఫ్యూజీస్గా, శరణార్థులుగా బతుకుతున్నారని అర్థం. ఇన్ సక్సెసివ్ పీస్ టాక్స్, ఓకే, వరుసగా జరుగుతున్న పీస్ టాక్స్ అంటే అర్థం ఏంటమ్మా? శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ హ్యాస్ అవుట్రైట్లీ రిజెక్టెడ్ దేర్ రైట్ టు రిటర్న్ టు దేర్ హోమ్స్. కానీ ఏ ఫండమెంటల్ రైట్. తర్వాత ఎన్నో శాంతి చర్చలు జరిగాయి. సో విదేశాల్లో ఇలా రెఫ్యూజీస్ అంటే శరణార్థుల్లాగా తలదాచుకుంటున్న వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి వాళ్ళ పాలస్తీనాలోకి వచ్చేస్తాము, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాము అక్కడికి వచ్చేస్తామని వాళ్ళు చేసే ప్రయత్నాలని ఇజ్రాయెల్ అవుట్రైట్లీ, ఓపెన్గా, క్లియర్గా రిజెక్ట్ చేసేసింది. అది ఒక ఫండమెంటల్ రైట్. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడికే రావాలనుకోవడం వాళ్ళ ఫండమెంటల్ రైట్. దాన్ని ఇజ్రాయెల్ అవుట్రైట్గా రిజెక్ట్ చేసేసింది, దాన్ని ఓపెన్గా నో చెప్పేసింది. నౌ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ wants to forcibly transfer the 2.3 million Palestinians out of Gaza. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? గాజా నుంచి, గాజా అనేది ఒక ఏరియా, ఇంకా స్మాల్ స్ట్రిప్, అది
అక్కడ నుంచి 2.3 మిలియన్ పాలస్తీనియన్స్ అంటే 23 లక్షల పాలస్తీనియన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ అక్కడ నుంచి బలవంతంగా ట్రాన్స్ఫర్ చేసేయాలని చెప్పి ట్రంప్ అంటున్నారు. గాజా, ద మెడిటరేనియన్ ఎన్క్లేవ్ దట్ హెస్ సఫర్డ్ రిలెంట్లెస్ ఇజ్రాయిలీ బొంబార్డ్మెంట్ ఫర్ 15 months. గత 15 నెలలుగా రిలెంట్లెస్ అంటే అర్థం ఏంటమ్మా, గ్యాప్ లేకుండా, ఎడతెరిపి లేకుండా ఇజ్రాయిల్ యొక్క బొంబార్డ్మెంట్ అంటే దాడి, బొంబార్డ్ చేశారంటే ఇంకా వరుస పెట్టి అటాక్ చేశారు అన్నట్టు మనం చెప్పొచ్చు. రిలెంట్లెస్గా గత 15 నెలలుగా గ్యాప్ లేకుండా ఇజ్రాయిల్ యొక్క అటాక్స్ని సఫర్ అవుతున్న ఈ మెడిటరేనియన్ ఎన్క్లేవ్ అంటే ఒక స్మాల్ ఏరియా, ఆ గాజా నుంచి 2.3 మిలియన్ పాలస్తీనియన్స్ని పంపించేయాలి బలవంతంగా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. హిస్ ప్లాన్ ఇన్వాల్వ్స్ relocating Palestinians to neighboring Arab countries. So his plan involves relocating Palestinians to neighboring Arab countries. చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్కి ఈ పాలస్తీనియన్స్ని పంపించేయాలి, రీలొకేట్ చేయాలి అనేది ఆయన ప్లాన్లో భాగం. టేకింగ్ ఓవర్ 360 స్క్వేర్ కిలోమీటర్ స్ట్రిప్ విచ్ హీ కాల్స్ ఏ హెల్ హోల్. ఆ 360 స్క్వేర్ కిలోమీటర్ల స్ట్రిప్, అది చిన్న ఏరియా, అది దాన్ని ఆయన ఏమంటున్నారు, హెల్ హోల్ అని చెప్పి అంటున్నారు. ఓకే, అంటే ఇంక అక్కడ ఉంటే మీకు నరకమే, అక్కడ మీరు చచ్చిపోతారు అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. అంటే చాలా అన్ప్లెజెంట్ ప్లేస్ అది, ఒక నరకాన్ని ప్రతిబింబించే ప్లేస్ అది అని చెప్పి ఆయనే అంటున్నారు. ఇక్కడ మీ ప్రాణాలకు రక్షణ లేదని ఆయనే అంటున్నారు. అండ్ రీడెవలపింగ్ ఇట్ ఇన్ టు ది రివీరా ఆఫ్ మిడిల్ ఈస్ట్. సో దాన్ని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేయాలి, అది అసలు మీకు ఏ రకంగా కూడా మీకు సుఖాన్ని ఇవ్వదు, అది సంతోషాన్ని ఇవ్వదు అని చెప్పేసి ఆ ఏరియాని మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఒక రివీరా అంటే అర్థమంటే ఒక కోస్టల్ రీజన్ ప్రాపర్గా మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో విత్ ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ కూడా అందులో భాగంగా ఉన్నారు. హీ ఆల్సో స్టేటెడ్ సెండింగ్ ట్రూప్స్ టు గాజా ఇఫ్ నెససరీ. అవసరమైతే గాజాకి మేము ట్రూప్స్ అంటే బలగాల్ని పంపిస్తాము అని కూడా ట్రంప్ అన్నారు. ద వైట్ హౌస్ లేటర్ క్లెయిమ్డ్ దట్, వైట్ హౌస్ అంటే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్, తర్వాత ఏమనింది, లేటర్ క్లెయిమ్డ్ అంటే అనింది. థ్యాంక్ యూ బీజీవి. Later claimed that he meant a temporary relocation of Palestinians. నేను చెప్పింది టెంపరీగానే రీలొకేట్ చేయమని, పర్మనెంట్గా కాదని మళ్ళీ ఆయన వైట్ హౌస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇట్ ఆల్సో క్లారిఫైడ్ దట్, ఇంకా ఏం క్లారిఫికేషన్ ఇచ్చింది, దట్ హీ హ్యాడ్ నాట్ కమిటెడ్ టు deploying US troops but reaffirmed that his out of the box proposal for Gaza was a serious one. సో ఇంకా ఏమంటున్నారంటే ఆయన మళ్ళీ యుఎస్ ట్రూప్స్ని పంపించడం నా ఉద్దేశం ఏమీ కాదు, డెప్లాయ్ అంటే మోహరించడం, డెప్లాయ్ అంటే వాళ్ళు అక్కడికి వచ్చేలా చేయడాన్ని డెప్లాయ్ చేయడం అంటాం. అమెరికా యొక్క ట్రూప్స్ని అక్కడ పంపించడం నా ఉద్దేశం ఏమీ కాదు, నేను దానికి కమిట్ అవ్వలేదని చెప్పి, అది నా కమిట్మెంట్ కాదు అని మళ్ళీ ఇందాకేమన్నారు, సెండింగ్ ట్రూప్స్ ఇఫ్ నెససరీ అన్నారు, అవసరమైతే పంపిస్తానని చెప్పారు. మళ్ళీ క్లారిఫికేషన్లో లేదు అమెరికా ట్రూప్స్ని పంపిస్తాను, నేనేం కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని మళ్ళీ ఆయనే అంటున్నారు. కాకపోతే అట్ ద సేమ్ టైమ్ హీస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రపోజల్ ఫర్ గాజా వాజ్ సీరియస్ వన్. అంటే అక్కడ నుంచి అందరూ డిస్ప్లేస్ అయిపోవాలి, వాళ్ళు అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోవాలి అని నేను చెప్పిన ప్రపోజల్ మాత్రం చాలా సీరియస్ ప్రపోజల్ అని చెప్పి ఆయన అంటున్నారు. హౌవెవర్, అయితే మిస్టర్ ట్రంప్స్ ప్లాన్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫండమెంటల్ ప్రాబ్లమ్స్. ఆయన ప్లాన్లో అట్లీస్ట్ 3 ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్, పాలస్తీనియన్స్ ఆర్ నాట్ అన్ ఇంపీరియల్ పొసెషన్ దట్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కెన్ బాంబ్ అండ్ రీలొకేట్ ఎట్ విల్. మొదట అసలు పాలస్తీనియన్స్ అనే వాళ్ళు వీళ్ళ ఇంపీరియల్ పొసెషన్సా అంటే అర్థం ఏంటి, రాచరికంలో ఉన్నప్పుడు మేము మెయిన్ రాజులు, మీరు మా సామంత రాజులు, మీరు మా అధీనంలో ఉన్నారు, సో మేము ఏం చేస్తే చెల్లుతుంది అన్నట్టుగా ప్రవర్తించవచ్చా? నో, అలా ఇంపీరియల్ పొసెషన్స్ కాదంటే రాజుల యొక్క ఇది పొసెషన్ అంటే అర్థం ఏంటి, మన ఆస్తి లేదా మన సంపద లేదా మనది అన్నట్టు. సో పాలస్తీనా అనేది ఇజ్రాయెల్కి చెందిందో లేదా అమెరికాకి చెందిందో కాదు, ఒక రాజుకు చెందిన లాంటిది కాదు. వీళ్ళు బాంబు చేసి ఇష్టం వచ్చినట్టు రిలోకేట్ చేయడానికి, అది మొదటి పాయింట్. 2, దే ఆర్ ఎ పీపుల్ విత్ ఎ నేషనల్ ఐడెంటిటీ. వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది. హూస్ కలెక్టివ్ హిస్టరీ, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈస్ డీప్లీ టైడ్ టు ద పాలస్తీనియన్ ల్యాండ్. వాళ్ళ హిస్టరీ అంటే వాళ్ళ చరిత్ర ఇప్పటిది కాదు, ఫ్యూచర్ కావచ్చు, మొత్తం అంతా కూడా ఆ ల్యాండ్తో కనెక్ట్ అయి ఉంది.
డిస్పైట్ రిలెంట్లెస్ ఇజ్రాయెల్ బొంబార్డ్మెంట్, ఇజ్రాయెల్ గత కొన్ని సంవత్సరాలుగా గ్యాప్ లేకుండా 1.5 yearగా బొంబార్డ్మెంట్ చేస్తున్నప్పటికీ, అంటే దాడులు చేస్తున్నప్పటికీ, రిలెంట్లెస్ అంటే గ్యాప్ లేకుండా చేస్తున్నప్పటికీ కూడా ద పాలస్తీనియన్స్ ఆఫ్ గాజా హ్యావ్ రెఫ్యూజ్ టు లీవ్. అయినా వాళ్ళ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దే హ్యావ్ రెఫ్యూజ్ టు లీవ్. నౌ ఇప్పుడు మిస్టర్ ట్రంప్ ఈజ్ అడ్వకేటింగ్ వాట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ కాల్ ఫర్ ఎథ్నిక్ క్లెన్జింగ్. ఇప్పుడు ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? అడ్వకేట్ అంటే సపోర్ట్ చేస్తున్నారు లేదా ప్రపోజ్ చేస్తున్నారు. ఏం ప్రపోజ్ చేస్తున్నారు ఆయన? ఏ ఐడియాని సపోర్ట్ చేస్తున్నారు ఆయన? ఎసెన్షియల్లీ ఏ కాల్ ఫర్ ఎథ్నిక్ క్లెన్జింగ్. ఎథ్నిక్ క్లెన్జింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక కంప్లీట్ ఎథ్నిసిటీ, ఒక జాతి మొత్తాన్ని ఒక ఏరియా నుంచి పంపించేసే కార్యక్రమాన్ని ఆయన సజెస్ట్ చేస్తున్నారు, ప్రపోజ్ చేస్తున్నారు. అనదర్ నగ్బా. నగ్బా అంటే ఏం చెప్పాను మీకు? 1948లో ఇజ్రాయెల్ కంట్రీ క్రియేట్ అయినప్పుడు పాలస్తీనియన్స్ అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. దాన్ని ఇప్పటికీ ఒక కెటాస్ట్రోఫే, అంటే ఒక వైపరీత్యం, విధ్వంసంగా ఇప్పటికీ పాలస్తీనియన్లు గుర్తుపెట్టుకున్నారు. దాన్ని నగ్బా అన్నారు. సో ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి సలహా ఇస్తున్నారు. ఇట్స్ లైక్ అనదర్ నగ్బా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అరబ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ మెనీ ఆఫ్ అమెరికాస్ అలైస్ అంటే ఫ్రెండ్స్. ఓకే, అమెరికా యొక్క చాలా ఫ్రెండ్స్, అరబ్ కంట్రీస్లో చాలా అమెరికా ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి. హ్యావ్ అన్ఈక్వివోకల్లీ రిజెక్టెడ్ మిస్టర్ ట్రంప్స్ ప్రపోజల్. అన్ఈక్వివోకల్లీ అంటే వితౌట్ ఎనీ డౌట్. అన్ఈక్వివోకల్ అంటే అర్థం ఏంటమ్మా? క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, ఎటువంటి సందేహం లేకుండా, వితౌట్ ఎనీ డౌట్ అని అర్థం. ఇవన్నీ కూడా ట్రంప్ యొక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేశాయి. They understand that Palestinians who are forcefully removed never managed to return. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, ఎవరైతే బలవంతంగా రిమూవ్ చేశారో పాలస్తీనియన్స్ని, దే నెవర్ మేనేజ్ టు రిటర్న్. మళ్ళీ అక్కడికి రావడం అనేది అసాధ్యం. ఒకసారి మీరు అక్కడి నుంచి పంపించేశారంటే మళ్ళీ అక్కడికి రాగలుగుతారా? రాలేరు. టెంపరీగా మీరు పంపించినా సరే అది ఇంకా పర్మనెంటే అవుతుంది. మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాలంటే రాలేని పరిస్థితి అని చెప్పి వాళ్ళకి తెలుసు. Even authoritarian Arab rulers, regardless of their dependence on US aid, must pay attention to the sentiments of their people who overwhelmingly support Palestinian rights. Authoritarian Arab rulers అంటే అర్థం ఏంటి? అంటే డెమోక్రాటిక్ కాని వాళ్ళు, అంటే రాజులు. ఇట్లాంటి అరబ్లో మనకి ఈజిప్ట్ కొన్ని ప్రాంతాల్లో మనకి ఏంటంటే రూలర్స్, ఇంకా రాచరికం కొన్ని చోట్ల ఉంది. సో ఈజిప్ట్ అని కాదు, ఈ అరబ్ దేశాలు పరిపాలిస్తున్న రాజ్యాల్లో అథారిటేరియనిజం అంటే అర్థం ఏంటంటే డెమోక్రసీ కాకుండా ఒకరి చేతుల్లోనే మొత్తం పవర్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ప్రజలకి పెద్దగా హక్కులు లేని చోట రిగార్డ్లెస్ ఆఫ్ ద డిపెండెన్స్ ఆన్ యుఎస్ ఎయిడ్, అమెరికా మీద వాళ్ళు ఎంత ఆధారపడుతున్నప్పటికీ కూడా, ఎయిడ్ అంటే సహాయం, అమెరికా పైన వాళ్ళు ఎంత ఆధారపడుతున్నప్పటికీ కూడా దే మస్ట్ పే అటెన్షన్ టు ది సెంటిమెంట్స్ ఆఫ్ దేర్ పీపుల్. వాళ్ళ దేశ ప్రజల సెంటిమెంట్స్ని కూడా వాళ్ళు గుర్తించాలి, దానిపైన అటెన్షన్ పే చేయాలి. హూ ఓవర్వెల్మింగ్లీ సపోర్ట్ పాలస్తీనియన్ రైట్స్. మరి ఆ దేశ ప్రజలు దేన్ని సపోర్ట్ చేస్తున్నారు? పాలస్తీనా ప్రజల యొక్క రైట్స్ని, అంటే హక్కుల్ని ఓవర్వెల్మింగ్లీ అంటే చాలా ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక అరబ్ కంట్రీ అనుకోండి అమ్మా, ఇది పాలస్తీనా అనుకోండి. ఈ అరబ్ కంట్రీలో ఉన్న వాళ్ళు అరబ్బులే, పాలస్తీనాలో ఉన్న వాళ్ళు అరబ్బులే. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ పాలస్తీనాలో ఉన్న అరబ్బుల యొక్క హక్కుల కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండాలని చెప్పి ఆ ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్తున్నాడు. సో మీ దేశంలో ఉన్న ప్రజల యొక్క మనోభావాన్ని మీరు గుర్తించాలి అని చెప్పడం జరుగుతుంది. థర్డ్, మూడవది, మిస్టర్ ట్రంప్స్ విజన్ ఆఫ్ రీబిల్డింగ్ గాజా అలైన్స్ క్లోజ్లీ విత్ ద ఇజ్రాయిలీ ఫార్ రైట్స్ ఎజెండా రీసెటిలింగ్ ద ల్యాండ్ విత్ జూయిష్ సెటిలర్స్. సో బేసిక్గా ట్రంప్ యొక్క విజన్ ఏంటి? గాజాని కంప్లీట్గా రీబిల్డ్ చేయాలి, అక్కడ నుంచి అరబ్బులందరినీ పంపించేసేయాలి అన్న విజన్ అనేది దేంతో అలైన్ అవుతుంది, అంటే దేంతో మ్యాచ్ అవుతుంది అంటే ఇజ్రాయిలీ ఫార్ రైట్స్ ఎజెండా. ఫార్ రైట్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక ఎక్స్ట్రీమిస్ట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. సో ఇజ్రాయెల్ మనకి ఫార్ లెఫ్ట్, ఫార్ రైట్ అంటారు. సో కంప్లీట్గా ట్రెడిషనల్ థింకింగ్, కన్జర్వేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని ఫార్ రైట్స్ అంటాం. సో వాళ్ళ ఎజెండాతో ట్రంప్ యొక్క విజన్ అనేది మ్యాచ్ అవుతుంది. వాళ్ళ ఎజెండా ఏంటి? రీసెటిలింగ్ ద ల్యాండ్ విత్ జూయిష్ సెటిలర్స్. సో జూయిష్ సెటిలర్స్తో ల్యాండ్ని రీసెటిల్ చేసేసుకోవాలి, మొత్తం వీళ్ళందరినీ పంపించేసేయాలి. అర్థమైందా? అందులో అరబ్బులందరినీ పంపించేయాలి. జూయిష్ స్టేట్ నుంచి వచ్చిన సెటిలర్స్, జూస్ మొత్తం యూదులు అంటాం తెలుగులో. సో వీళ్ళతో మొత్తం ల్యాండ్ అంతా సెటిల్ చేసేసుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దాన్ని అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దిస్ విల్ ఫర్దర్ ఎలినేట్ అన్ ఆల్రెడీ డెస్పరేట్ పాపులేషన్ అండ్ ప్లాంట్ ఎట్ అనదర్ టైమ్ బాంబ్ ఇన్ వెస్ట్ ఏషియా. దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ డెస్పరేట్గా ఉన్న పాపులేషన్ని ఎలినేట్ చేస్తుందంటే ఇంకా దూరం చేసే పరిస్థితి మనకి వస్తుంది. అండ్ ప్లాంట్ ఎట్ అనదర్ టైమ్ బాంబ్ ఇన్ వెస్ట్ ఏషియా అంటే భవిష్యత్తులో
ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే ఒక టైం బాంబు పెట్టినట్టుగా అవుతుంది. ప్లాంట్ ఏ టైం బాంబ్ అంటే అర్థం ఏంటమ్మా? యు డూ సంథింగ్ టుడే, టైం బాంబ్ ఏం చేస్తుంది, కొంత టైం అయ్యాక పేలిపోతుంది. అంటే ఈరోజు నువ్వు చేసే పని భవిష్యత్తులో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పడానికి ప్లాంట్ ఏ టైం బాంబ్ అని చెప్పి అంటారు. సో ఈ రోజు ఒకవేళ నిజంగా ట్రంప్ చెప్పినట్టుగా చేస్తే అది భవిష్యత్తులో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అని అర్థం అనమాట. మిస్టర్ ట్రంప్ మస్ట్ అబాండన్ అంటే విడిచిపెట్టాలి. ఏంటి? హిస్ కాల్స్ ఫర్ ఎథ్నిక్ క్లెన్సింగ్. సో ఒక ఎథ్నిసిటీ మొత్తాన్ని ఒక నుంచి డిస్ప్లేస్ చేయాలి అని చేస్తున్న ఆయన కాల్స్, పిలుపులు. కాల్ ఫర్ అంటే అర్థం ఏంటమ్మా? కాల్ అంటే పిలుపులు. ఆ పిలుపుల్ని, ఆ డిమాండ్ని ఆయన విడిచిపెట్టాలి. అండ్ ఇన్స్టెడ్ యూజ్ అమెరికాస్ ఇన్ఫ్లుయెన్స్. దాని బదులు ఆయన ఏం చేయాలి? అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి టు ఎన్ష్యూర్ ఏ సక్సెస్ఫుల్ సీజ్ ఫైర్ ఇన్ గాజా. గాజాలో కాల్పుల విరమణ జరిగేలాగా, శాంతి నెలకొల్పేలాగా ట్రంప్ చేయాలి. ద యుఎస్ షుడ్ బి వర్కింగ్ టువర్డ్స్ ఎ లాస్టింగ్ అండ్ జస్ట్ సొల్యూషన్. లాస్టింగ్ అంటే కలకాలం నిలిచేది అని అర్థం. జస్ట్ అంటే ఫెయిర్. ఇక్కడ జస్ట్ అంటే ఏంటి అర్థం? ఫెయిర్ లేదా న్యాయమైన సొల్యూషన్ కోసం అమెరికా ప్రయత్నం చేయాలి. 1. దట్ ఎక్నాలజెస్ పాలస్తీనియన్ రైట్స్. ఎటువంటి సొల్యూషన్ ఏంటది? పాలస్తీనా ప్రజల యొక్క హక్కుల్ని గుర్తించేదిలాగా. అండ్ అప్హోల్డ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజియన్. ఆ రీజియన్లో పీస్ అండ్ స్టెబిలిటీ, ఓకే, శాంతి మరియు స్థిరత్వం నెలకొల్పేలాగా అటువంటి పర్మనెంట్గా అటువంటి వచ్చేలాంటి సొల్యూషన్ వైపు అడుగులు వేయాలి. దానికోసం అమెరికా ప్రయత్నం చేయాలి అని ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేస్తుంది ఆర్టికల్. Now let's look at questions based on the article. What is author's tone in the article? Obviously it is critical and assertive. So Trump చేస్తున్న పనుల్ని క్రిటికల్గా క్రిటిసైజ్ చేస్తుంది అండ్ అసర్టివ్ అంటే గట్టిగా నొక్కి చెప్తోంది. What is the central argument of the article? ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా లేదా సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? The US and Israel have right to relocate. అవునా? పాలస్తీనియన్స్ని అక్కడి నుంచి రీలొకేట్ చేసే రైట్ అమెరికా వాళ్ళకి ఉంది అని చెప్తున్నారా? నో. డొనాల్డ్ ట్రంప్స్ గాజా ప్లాన్ ఈజ్ ఎ విజనరీ రీడెవలప్మెంట్ ఎఫర్ట్. దాన్ని పొగుడుతూ రాశారా ఆర్టికల్లో? నో. ద ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్స్ ఈజ్ అన్జస్ట్ అండ్ డేంజరస్. బలవంతంగా పాలస్తీనియన్స్ని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయడం అనేది, ఆ ఐడియా అనేది అన్జస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? అది మంచిది కాదు. అండ్ ఇట్ ఈస్ డేంజరస్. అది మనకి చెడు చేస్తుంది అని అర్థం. అరబ్ నేషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆన్ గోయింగ్ ఫర్. నో, అలా ఏం చెప్పలేదు. అరబ్ నేషన్సే రెస్పాన్సిబుల్ అని ఎక్కడ మనకి చెప్పలేదు. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద అదర్స్ పర్స్పెక్టివ్ ఆన్ యుఎస్ ఫారిన్ పాలసీ ఇన్ ది రీజన్. సో యుఎస్ ఫారిన్ పాలసీ పట్ల ఆదర్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి అని మనం చెప్పొచ్చు. మనకి ఓవరాల్గా ఏం అర్థమైంది? నెగిటివ్ టోన్లో ఉంది. యుఎస్ యొక్క ఫారిన్ పాలసీ బాగాలేదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది, రైట్? దాని గురించి ఇప్పుడు మనకి ఏం అర్థమైంది చూడండి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆదర్ ఏం కోరుకుంటున్నాడు? అమెరికా అక్కడ ఏం చేయాలని కోరుకుంటున్నారు? అక్కడ పీస్ నెలకొల్పేలా చేయాలి కానీ డిస్ప్లేస్మెంట్ కాదు అనేది కదా ఆదర్ యొక్క ఉద్దేశం. ప్రజెంట్ చేస్తుంది బాగాలేదు, మీరు ఇలా చేయాలని ఆదర్ కోరుకుంటున్నారు. ఏంటది? ద యూఎస్ షుడ్ యూజ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ టు ప్రమోట్ పీస్, నాట్ డిస్ప్లేస్మెంట్. సో అది ఆదర్ కోరుకుంటుంది. తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ని పాజిటివ్గా వాడాలి, చెడుగా కాదు, నెగిటివ్గా కాదు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. Which assumption underlies others' argument against Trump's proposal? ట్రంప్ యొక్క ప్రపోజల్కి వ్యతిరేకంగా ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏంటి? అజంప్షన్ ఏం చేస్తుంది? ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో ఆదర్ ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేసేలా ఉన్న స్టేట్మెంట్స్ చూడండి. పాలస్తీనియన్స్ వుడ్ విల్లింగ్లీ లీవ్ ఇఫ్ గివెన్ బెటర్ కండిషన్స్ అని చెప్పారా? నో. కండిషన్స్తో సంబంధం లేదు. ఆ ప్రాంతంతో వాళ్ళకి ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది, ఒక అనుబంధం ఉంది. సో వాళ్ళు వెళ్ళరు అనేది ఆదర్ యొక్క ఉద్దేశం. The displacement of Palestinians will lead to long-term instability. సో ఆదర్ ఈ పాయింట్ చెప్తున్నారు. మీరు ఈరోజు బలవంతంగా పాలస్తీనియన్స్ని డిస్ప్లేస్ చేస్తే ఇట్ ఈస్ లైక్ ప్లాంటింగ్ ఏ టైం బాంబ్. అది లాంగ్ టర్మ్ ఇన్స్టెబిలిటీకి దారితీస్తుంది తప్పితే మంచి జరగదు అని చెప్పి ఆదర్ చెప్పారు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు ది ఆర్టికల్, హౌ హ్యావ్ అరబ్ కంట్రీస్ రెస్పాండెడ్ టు ట్రంప్స్ ప్రపోజల్? ఆర్టికల్ ప్రకారం ట్రంప్ యొక్క ప్రపోజల్కి అరబ్ కంట్రీస్ ఎలా రెస్పాండ్ అయ్యాయి? సపోర్ట్ చేసాయా? నో. రిజెక్ట్ చేసాయా? ఎస్. అవి కూడా అన్ఈక్వివోకల్లీ రిజెక్టెడ్ అని చెప్పారు. అన్ఈక్వివోకల్ అంటే వితౌట్ ఎనీ డౌట్ అని అర్థం. సో ఇన్స్టెబిలిటీ వస్తుంది దానివల్ల అని చెప్పి వాళ్ళు ఆ ప్లాన్ రిజెక్ట్ చేశాయి. వై డస్ ది ఆథర్ కంపేర్ ట్రంప్స్ ప్లాన్ టు నగ్బా? నగ్బా అంటే కెటాస్ట్రోఫ్, ఒక వైపరీత్యం అన్నట్టు. దాంతో ఆయన ఎందుకు కంపేర్ చేశారు ఆథర్? నెగిటివ్ టోన్ అది. టు హైలైట్ ద పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్
అది నెగిటివ్ కదమ్మా కటాస్ట్రోఫ్ అంటే. టు ఎంఫసైజ్ దట్ ద హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ త్రూ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్. ఎస్, అప్పుడు బలవంతంగా పంపించడం వల్ల ఏం జరిగిందో అదే మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని చెప్పడానికి నగ్బాతో కంపేర్ చేశారు ఆథర్. రీఅఫర్మ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే రిపీటెడ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఒక విషయం రీఅఫర్మ్ అంటే మళ్ళీ నొక్కి చెప్పడం అని అర్థం. రిలెంట్లెస్ అంటే అర్థం ఏంటమ్మా, గ్యాప్ లేకుండా అంటే హార్ష్ అండ్ అన్ఎండింగ్, ఎండింగ్ లేకుండా గ్యాప్ లేకుండా. ఏలినేట్ అనే పదానికి మీనింగ్ ఏంటి, డిస్టెన్స్ చేయడం, ఐసోలేట్ చేయడం, దూరం చేయడం. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.